హలో అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? పల్లీల చట్నీ. ఈ పల్లీల చట్నీ ఇడ్లీ, వడ, దోశ ఇందులోకైనా చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు ఈ టేస్ట్ అనేది మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు ఎంత బాగా ఏగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సన్నటి సెగ మీద పెట్టి ఇలాగ పల్లీలు వేయించుకుంటూ ఉండాలి, మాడకుండా. ఇలాగ ఏగితే సరిపోతుంది. పల్లీలు ఏగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వేయించుకుంటే ఆయిల్ ఎక్కువ పట్టదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగా వేయించుకుంటే. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా సేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులోకి శనగపప్పు, కొంచెం చింతపండు, ఇందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే వేయట్లేదు. సరిపోయినంత ఉప్పు. మూత పెట్టేసుకొని మిక్సీకి పట్టేసేయాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి తిరగమాత వేసుకుందాం. దీని తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఎండుమిరప, స్టవ్ ఆఫ్ వేసి ఇట్లా కరివేపాకు వేసుకుందాం లాస్ట్లో. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ ఇందులోకైనా చాలా బాగుండిద్ది. పల్లీల చట్నీని ఎలా తయారు చేశానో చూసారు కదా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.